ఇది నాన్న మూర్ఖత్వము అన్న ఉద్దేశంతో మనం ఈ పాఠాన్ని ఆలోచించేద్దాం. మూర్ఖత్వము అంటే ఏంటి? లేదా మూర్ఖుడు, మూర్ఖురాలు అన్న వాళ్ళు పిలుస్తూ ఉంటాం. అలా మూర్ఖత్వం కలిగిన వాళ్ళు ఎవరు? అంటే గ్రంథం ఎవరిని చెప్పింది? మనుషులు అంటారు. లోకంలో మనుషులు ఎవరిని ఏ పేరు పెట్టి పిలిచినా ఒకవేళ మూర్ఖుడు, మూర్ఖురాలన్నా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అన్నది మనకు ముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు చెప్పిందే మనకు ప్రామాణికం గనక దేవుడు నన్ను మూర్ఖుడు అనకూడదు. దేవుడు నన్ను మూర్ఖురాలు లేదా నిన్ను మూర్ఖురాలు అనకూడదు. అలా ఉండడానికే దేవుని గ్రంథం మనకు నేర్పించబోతున్న ఈ విషయాలు. మూర్ఖత్వము, అసలు మూర్ఖత్వం అంటే ఏంటి? దేవుని గ్రంథాన్ని బట్టి మూర్ఖత అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను తృణీకరించేవాడు, అంటే పాటించడు. దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించలేనివాడు మూర్ఖుడు. మూర్ఖుడు దేవుడిచ్చిన ఆజ్ఞలు తెలిసినా విన్నా తర్వాత కూడా తన ప్రవర్తనను ఏం చేసుకోడు? మార్చుకోలేనివాడు మూర్ఖుడే. రెండు, ఒకటేమో దేవుడిచ్చిన ఆజ్ఞలు విన్న వెంటనే తృణీకరిస్తాడు, పాటించడు తన జీవితంలో. ఒకవేళ వాక్యాన్ని వింటూ 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 దేవుని ఆజ్ఞలు తెలుసుకున్నా కూడా కొంతమంది ఆ ఆజ్ఞల ప్రకారం చెయ్యరు. అవి విన్నా అలా బ్రతకరు. అలా చేయలేని వాడు కూడా మూర్ఖుడే అని గ్రంథం చెప్తుంది. కనుక మూర్ఖత్వము అంటే ఈరోజు కొన్ని మాటలు ఇక్కడ రాశాను. ఇందులో నన్ను నేను పరీక్షించుకుంటాను. మనల్ని మనం పరీక్షించుకుంటే నేను దేవుని దృష్టికి ఒక మూర్ఖుడిగా, మూర్ఖురాలిగా, ఒక మూర్ఖత్వం కలిగిన వ్యక్తిగా నేను కనబడకూడదు. అందుకోసం ఏ ప్రసంగమైనా, ఏ ఉద్దేశమైనా మీకు ఎందుకు తెలియజేస్తానంటే నేను అలా ఉండకూడదు, నేను అలా బ్రతకూడదు. అది ఇక్కడ నేర్చుకోవడానికే మనం మందిరానికి వస్తాం. లేదంటే ఇంట్లో కూర్చోవచ్చు, మనం హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకు మందిరం ఏర్పాటు చేశాడు? ఎందుకు దేవుడు జ్ఞానమైనటువంటి గ్రంథాన్ని ఎందుకు తెలియజేస్తున్నాడంటే దేవుడు ఏదైతే వద్దన్నాడో, ఎలాగైతే ఉండకూడదన్నాడో అలా ఉండకూడదని నేర్చుకోవడానికి మాత్రమే మనం మందిరానికి రావాలి. ఇంట్లో కూర్చుంటే మాటలు రావు కదా. మూర్ఖత్వం గలవారి లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాను ఇప్పుడు గ్రంథాన్ని బట్టి. మూర్ఖత్వం గలవారి లక్షణాలు 4 రాశాను నేను. ఈ 4లో మనం ఉన్నామో లేదో పరీక్షించుకుందాం. ఒకవేళ మూర్ఖత్వం కలిగిన వారు ఉంటే ఆ మూర్ఖత్వం వల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏంటో ఇక్కడ రాశాను. చివరిగా మూర్ఖత్వం కలిగిన వారు దేవుడికి అసహ్యం అని రాశాను అక్కడ గ్రంథాన్ని బట్టి. కాబట్టి ఈ రోజున మూర్ఖత్వం కలవారి లక్షణాలు, లేదా మూర్ఖుడు లేదా మూర్ఖురాలు అని దేవుడు ఎవరిని అంటాడు? ఎలాంటి ప్రవర్తన కలిగిన వారిని అంటాడు? ఎలాంటి స్వభావం కలిగిన వారిని అంటాడు? నెంబర్ వన్ సామెతల గ్రంథం ఎవరిని మూర్ఖత్వం కలిగిన వారిగా దేవుడు చూస్తున్నాడో చూడండి. 26వ అధ్యాయం, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి. 11, తన మూఢతను మరలా కనపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. ఇప్పుడు తన మూఢతను మరలా అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ హెచ్చరించబడ్డాడు, ఆల్రెడీ ఏదైతే వద్దో తెలుసుకున్నాడు. అంటే మరలా అంటే రెండోసారి లేదా మూడోసారి, మీరు ఎన్నిసార్లు అయితే అనుకోండి. అంటే ఒకసారి వాడికి తెలిసిన తర్వాత కూడా మరలా అన్నాడంటే వీడికి బుద్ధి రాలేదని అర్థం. తాగి 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 కిడ్నీలు పాడైపోయి హాస్పిటల్కి చేరాడండి. ఇప్పుడు డాక్టర్ ఏమో నువ్వు తాగద్దురా అన్నాడు, మరలా తాగుతున్నాడు అంటే ఆయన ఏమనాలి? మీరే అంటారు. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు వెళ్ళింది అక్కడ హెచ్చరించబడ్డా ఒక ఆయన చెప్పారు, అక్కడ నీకున్న పరిస్థితి ఏంటో తెలియజేశాడు, నువ్వు అది మరలా చేయకూడదు అన్నాడు. అంటే మరలా చేశాడంటే నువ్వు కుక్కవే. దేవుడు చెప్పిన మాట, నేను కాదు, కుక్క అన్నాడు దేవుడు. చూడండి, కక్కిన దానికి తిరిగి కుక్కతో ఆ సమానుడు. నువ్వు కుక్కవరా. ఎందుకు? హాస్పిటల్ మీదకి వెళ్ళినా, ప్రాణం మీదకి వచ్చినా ఇంకా నువ్వు మారలేదంటే నీ అంత మూర్ఖుడు మరొకడు ఉండడు. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. బెడ్ మీదకి వెళ్ళినా తిరిగి నువ్వు ఇంటికి వచ్చావంటే ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. అందుకే తన మూఢతను మరలా కనపరిచేవాడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు అన్నాడు. ఇదే పత్రిక పేతురులో ఉంటుంది మనకి. 2వ పేతురు, మీరు ఒక మాట చూడండి వెళ్ళి. 2వ పేతురు పత్రిక పేతురు గారు రాస్తారు. 2వ పేతురు 2:22లో ఈ మాట రాసి ఉంటుంది. కుక్క తన వాంతికి తిరిగినట్టు అన్నాడు. 2వ పేతురు 2:22. కుక్క ఏం చేస్తుంది?
తన వాంతికి తిరుగుతుంది. చాలాసార్లు చెప్పుకున్నాం, కుక్క కక్కిందాన్నే తింటుంది, గ్యాప్ ఇచ్చి. పేకల మోయ తింటుంది, దూరంగా వెళ్ళి కక్కుకుంటుంది, ఆ కక్కింది మరలా వెళ్ళి తింటుంది. అది కుక్క స్వభావం. ఈరోజు క్రైస్తవంలో ఎవరైనా పాపం అనేది చేయకూడదు, పాపం అనేది నువ్వు కక్కేస్తావు, మరలా పాపం చేస్తున్నాడంటే ఏమనాలి? దేవుడి ఉద్దేశం బట్టి చూసారా, కక్కిన పాపాన్ని మరలా చేస్తున్నావంటే నేను కుక్కనే, దేవుడు నన్ను అలాగే చూస్తాడు. మనం ఏమనుకుంటాం? పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడిని. మరి నువ్వు పాపం ఎందుకు చేసావు? బాప్తిసంలో ఎందుకు నువ్వు పాపాన్ని కక్కేస్తున్నావు? నువ్వు ఒప్పుకోవాలి. ఆ రోజున కక్కేసిన దాన్ని మరలా తింటున్నావు అంటే నీకు ఆ జంతువుకి పెద్ద తేడా లేదు, కనుక ఎంత జాగ్రత్తగా బ్రతకకపోతే క్రైస్తవ్యంలో దేవుడు మనల్ని మూర్ఖులుగా చూస్తాడు. ఇప్పుడు సంఘానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది మూర్ఖత్వం కలిగిన వాళ్ళు ఉంటారు? జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అంచనా వేసుకోండి. సంఘానికి వచ్చిన వాళ్ళు పాపము చెయ్యను అన్నవాళ్ళు ఎంతమంది పాపం చేసేవాళ్ళు ఉంటారు? పాపం చూడను అన్నవాళ్ళు ఎంతమంది పాపం చూసేవాళ్ళు ఉంటారు? పాపం మాట్లాడను అన్నవాళ్ళు ఎంతమంది పాపం మాట్లాడే వాళ్ళు ఉంటారు? ఎంతమందో. కానీ వాళ్ళందరూ ఏమనుకుంటారు? నేను పరిశుద్ధుని అనుకునే బతికేస్తున్నాం మనందరం. కానీ కక్కిన దాన్ని మరలా నేను చేస్తున్నానా అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా? కక్కిన పాపాన్ని మరలా నేను చేస్తున్నానంటే, కక్కిన పాపాన్ని మరలా నేను చూస్తున్నానంటే, ఏదైతే దేవుడు వద్దన్నాడో మరలా నేను చేస్తున్నానంటే నాకు కుక్కకి పెద్ద తేడా ఏముంది? అందుకే అన్నాడు ఎంత జాగ్రత్తగా బ్రతకాలో. మరలా తప్పును ఒప్పుకొని, కొంతమంది ఒప్పుకుంటారు, వెంటనే మార్చుకుంటారు, క్షమించండి అంటారు. మరలా తప్పును ఒప్పుకొని మరలా మునుపటి వాళ్ళే, అంటే ముందుట్లాగే ఏం చేస్తారు? వాళ్ళు ప్రవర్తిస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో చెప్పమంటారా? సౌలు. ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం తెరవండి ఒకసారి. ఆ చిన్న సంఘటన మీకు చూపిస్తాను. అంటే సౌలు ఎంత మూర్ఖుడిగా కనబడతాడో దేవుడికి, ఎంత మూర్ఖత్వం కలిగిన వాడిగా ప్రవర్తిస్తాడో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయంలో చిన్న సంఘటన జరిగింది. ప్రారంభం చదువుతాను. సౌలు ఫిలిస్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఏన్గెది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. దావీదు ఏన్గెది అనే అరణ్యంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? దావీదు ఒక అరణ్యంలో ఉన్నాడు. ఇప్పుడు అరణ్యంలో విన్నాడని ఎవరికి అర్థమైంది? సౌలుకి తెలిసి 2వ వచనం, అప్పుడు సౌలు ఇశ్రాయేలులందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకుని వచ్చి, ఎంతమంది అమ్మా? ఎవరిని? దావీదుని చంపడానికి 3,000 మంది. ఎంతమంది ఉంటారు? 400 మంది అయితే చర్చి నిండిపోద్ది. ఇక్కడ 300 మందికి 3,000 మంది ఎంతమంది ఉంటారు? 3,000 మంది, 3,001 తనతో కలుపుకొని. ఇప్పుడు 3,001 ఎవరిని చంపడానికి? దావీదుని చంపడానికి. ఇప్పుడు 17వ వచనంలో ఏం జరిగిందో చూడండి ఒకసారి. 17వ వచనంలో వాస్తవానికి సౌలు దొరికిపోతాడు దావీదుకి. దావీదు చంపాలి, కానీ దావీదు సౌలు గారిని చంపడు. చూడండి 17. దావీదుతో ఇట్లా నేను, ఎవరంటున్నారు? ఇప్పుడు సౌలు అంటున్నాడు, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారానికి ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేదివి గనుక నీవు నాకంటే నీతిపరుడువు అని సౌలు దావీదుని పొగుడుతున్నాడు. 19. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నిశ్చయముగా నువ్వు రాజు అవుతావనియు ఇశ్రాయేలు రాజ్యము నీకు స్థిరపరచబడిననియు నాకు తెలియను. ఇప్పుడు చూడండి, దొరికిపోయాడు కదా దేవుడు. నన్ను నీకు అప్పగించిన, నువ్వేం చేయలేదు, నన్ను చంపలేదు. ఏ అధ్యాయంలో ఉన్నావు? ఏ అధ్యాయం? 26 చూడండి. ఇప్పుడు 26 ప్రారంభం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం ప్రారంభం. అంతటా జిఫీయులు గిబియాలో సౌలు నొద్దకు వచ్చి దావీదు ఎషీమోను ఎదుట హకీలా మన్యంలో దాగి ఉన్నాడని తెలియజేయగా సౌలు లేచి ఇశ్రాయేల్లో ఏర్పరచబడిన 3,000 మందిని తీసుకుని, మళ్ళీ ఎంతమందిని? బుద్ధి ఉండాలి కదా. ఆల్రెడీ నువ్వు ఒకసారి దొరికిపోయావు, కానీ దావీదుని నేను చేయలేదు అంటే మరలా తప్పును ఒప్పుకున్నాడు. ఆ రోజు నాకంటే నువ్వు నీతిపరుడు దావీదు, నేనే పాత్రవాడి, నాకంటే నువ్వు నీతిపరుడివి, నువ్వు అపకారం చేసిన ఏం చేసావు నాకు? ఆ రోజు 24వ అధ్యాయంలో సౌలు మాట్లాడిన దానికి 26వ అధ్యాయంలో ఆయన ప్రవర్తించిన దానికి ఏమైనా అర్థం ఉందంటారా?
ఆల్రెడీ 24లోనే మారిపోవాలి. ఎంత బాగా చెప్పాడు, నువ్వు రాజు అవుతావు దావీదు, నువ్వు ఇశ్రాయేలుని పరిపాలిస్తావు, రాజు అవుతావు, దేవుడు నిన్ను చేస్తాడు, దేవుడు నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాడు. నిజంగా నువ్వు ఎంత గొప్ప ఉపకారం చేస్తావు, నేను అపకారం చేసినా నువ్వు నాకు ఉపకారం చేస్తావు. ఆ రోజే మారిపోవాలి నువ్వు. మరలా మళ్ళీ 26కి వచ్చేసరికి మరలా 3000 మంది తీసుకుని ఎవరి మీదకి వెళ్తున్నాడు? మూర్ఖుడు సౌలు. ఆజ్ఞలు తెలిసినా విన్న తర్వాత కూడా ప్రవర్తన మార్చుకోలేని వాడు, మూఢతను మరలా కనపరిచేవాడు, మరలా తప్పును ఒప్పుకొని మరలా మునుపటి వలే ప్రవర్తించాడు. చూసారా? అలాంటి వాళ్ళు ఎవరినైనా, సౌలు లాంటి వాళ్ళు ఎవరైనా మనలో ఉంటే వాళ్ళు మూర్ఖులే. తప్పు తెలుసుకున్నా ఆ తప్పును మార్చుకోలేని వాడు, ఏదైతే దేవుడు వద్దంటున్నాడో దాన్ని మరలా తిరిగి చేసేవాడు మూర్ఖులతో సమానం అయిపోతాం. మూర్ఖుడే. కాబట్టి ఈ రోజున మనం కూడా కక్కేసాం కదా, దయచేసి ఎప్పుడు పాపం చేయకండి. మీకు పాపం అని తెలుస్తుంది, తెలియకుండా ఎవరు, అంత చిన్నపిల్లలు ఎవరు లేరు, అంత చిన్నపిల్లలు ఎవరు బాప్తిజం తీసుకోరు. పాపం అని నీకు తెలుసు, కానీ నువ్వు కక్కకుండా కక్కేసిన దాన్ని మరలా చేస్తున్నావంటే మూర్ఖురాలు అవుతారు. దేవుని దృష్టిలో చెప్తున్నాను ఇది. దేవుని దృష్టిలో నేను మూర్ఖురాలిగా కనబడకూడదు. అయినా సరే చాలా చులకనగా ఇక్కడ చెప్పిన మాటలు వినేసి మళ్ళీ బయటికి వెళ్ళి పాపం చేసే వాళ్ళు ఉంటారు. చాలా చులకనగా తీసుకుంటారు. కానీ నువ్వు కనబడే దృష్టి మాత్రం దేవుడు నిన్ను మూర్ఖుడిగానే చూస్తాడు, గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను మూర్ఖురాలిగానే చూస్తాడు, గుర్తుపెట్టుకో. ఆ గుర్తుపెట్టుకుంటే మనుషుల్లో మార్పు వస్తుంది. మూర్ఖురాలుగా నేను కనబడకూడదు అన్న భావనతో ఈ మాటలు వినాలి, హృదయంలోకి ఎక్కించుకోవాలి. 2, జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించేవాడు ఎవరు? మూర్ఖుడు. సామెతల గ్రంథం చెప్పిన మాట. సామెతల గ్రంథం 1వ అధ్యాయం చూడండి. జ్ఞానమును ఉపదేశాన్ని ఏం చేస్తారో చూడండి. 1:7 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలమన్నాడు సామెతలు 1:7లో. 2వ లైన్ చూడండి. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. అంటే జ్ఞానము ఉపదేశము. జ్ఞానం అంటే దేవుని యొక్క గ్రంథాన్ని బట్టి భయభక్తులు కలిగి ఉండటం దేవునికి జ్ఞానం అన్నాడు. ఇప్పుడు ఆ భయము భక్తి దేవుని పట్ల ఉండాలరా అని మీరు చెప్పారనుకోండి, నచ్చదు కొంతమందికి. ఇప్పుడు పైలైన్ ఏమన్నాడమ్మా? పైలైను 1:7 ప్రారంభ లైను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం తెలివికి మూలము. 9:10 ఒకసారి చూడండి, మళ్ళీ ఇక్కడికి వస్తాను. సామెతలు 9:10. ఎవరైనా సామెతలు 9:10 చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఇప్పుడు ఏది జ్ఞానం అమ్మ? ఏది జ్ఞానం? దేవుని యందు ఏముండాలి అమ్మ? భయభక్తులు కలిగి ఉండండి అని ఎవరికైనా చెప్పామనుకోండి, తిరస్కరిస్తారు. దేవుడంటే భయం కలిగి బ్రతకండి, దేవుడంటే భక్తి కలిగి బ్రతకండి అంటే అయితే నువ్వు మూర్ఖురాలువే నా దేవుడు అంటాడు. మరి ఎందుకు? ఏది జ్ఞానం? దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే దాన్ని ఏమన్నాడు? జ్ఞానం. అంటే చాలామంది జ్ఞానాన్ని ఏం చేస్తారంటే తిరస్కరిస్తారు. దేవుడంటే భయము భక్తి జ్ఞానం అయితే ఆ భయభక్తులు కలిగి ఉండండి అని చెప్పడం తప్ప? ఒక సేవకుడు భయము భక్తి దేవుని పట్ల కలిగి ఉండండి అని చెప్తే పట్టించుకోకపోతే, ఆ జ్ఞానాన్ని తిరస్కరిస్తే, దేవుడంటే నీకు భయం లేకపోతే, దేవుడంటే నువ్వు భక్తి లేకపోతే నువ్వు మూర్ఖురాలివి. ఎంత బాగా గద్దించినా హెచ్చరించినా నేను ఎలాగే ఉంటాను, నేను ఎలాగే చేస్తానంటావా? అలాగే కనబడుతావు నువ్వు. అలాంటి వాడు ఒకడు ఉన్నాడు, రెహబాము గురించి మొన్న రీసెంట్గా నేను చెప్పాను మీకు. రెహబాము సొలొమోను కుమారుడు. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం. సొలొమోను కుమారుడిని రెహబాము యవ్వనస్తుల ఆలోచన తీసుకున్నాడు తప్ప ఎవరి ఆలోచన పక్కన పెట్టాడు? కరెక్ట్, పెద్దల ఆలోచన ఏం చేశాడు ఈయన? నిర్లక్ష్య పెట్టాడు. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. మొదటి రాజులు 12:4 చూడండి. నీ తండ్రి అంటే సొలొమోను బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము. ఎంత బాగా చెప్పారో ప్రజలు. నిజంగా సొలొమోను, మీరేమనుకుంటున్నారు సొలొమోను గురించి? సొలొమోను చాలా పనులు వసూలు చేసేవాడు విపరీతంగా. సొలొమోను గురించి ఒక ఆలోచనతో మీరు వినుంటారు. జనరల్గా ఒక ఆలోచనతో వింటాం. ఏం వింటాం? సొలొమోనుకి 700 మంది లేదా 1000 మంది భార్యలు వింటాం. ఒకటి, సొలొమోను విగ్రహారాధన వైపు తిరిగిపోయాడు. కరెక్టే. సొలొమోను ఇంకో తప్పు పని చేశాడు. పన్నులు వసూలు చేసేవాడు, ఎక్కువగా డబ్బులు వసూలు చేసేవాడు, విపరీతమైన పన్నులు. చూసారా? రెహబాము తండ్రి ఎవరు?
సొలొమోను గురించి ఏమి ఇస్తున్న సాక్ష్యం చూడండి మరొకసారి 4వ వచనం. నీ తండ్రి బరువైన కాడి మా మీద ఉంచాడు. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యము మా మీద అతడు ఉంచిన బరువైన కాడి. నువ్వు కొడుకువు కదా రెహబాము, నువ్వు చులకం చేయొచ్చు కదా, అంటే తగ్గించవచ్చు కదా, నువ్వు తగ్గిస్తే మీకేం చేస్తాం? సేవ చేస్తామన్నారు. సేవ చేస్తాం. ఎంత బాగా చెప్పి మూర్ఖుడిగా ప్రవర్తించాడు. నిజంగా మా నాన్న కాడి విధించాడు, మా నాన్న మీకు పన్నులు వసూలు చేశాడు, నేనంత పన్నులు వేయలేండి, నేను మీకు తగ్గిస్తాను, మీ భారాన్ని తగ్గిస్తాను అని రెహబాం అనుంటే బాగున్ను. పెద్దలు కూడా అదే చెప్పారు. పెద్దల ఆలోచనలు ఎవరికి ఎక్కుతాయండి? యవనస్తుడికి. ఎవరు చెప్పి సేవకుడు చెప్తే ఏ యవనస్తుడికి ఎక్కుతుంది? బుర్రకి ఎక్కదు. రేపు పొద్దున్న నువ్వు ఏడాలి, నువ్వు బాధపడాలి, అప్పుడు అర్థమవుతుంది. ఎందుకురా మా తల్లిదండ్రులు నాకు చెప్తున్నారు, ఎందుకు సేవకుడు గద్దించి మాట్లాడుతున్నా? ఒకరోజు నీకు బుద్ధి వస్తుంది, ఒకరోజు నీకు అర్థమవుతుంది, అప్పటికంతా కాలిపోద్ది, అప్పటికంతా జీవితం నాశనం అయిపోద్ది. పెద్దల ఆలోచన చెప్పారు. మీ నాన్న బరువైన కాడి మోపాడు సొలొమోను, నువ్వు అలా చేయొద్దు, నువ్వు అలా చేయకూడదు. కానీ ఎవరు ఆలోచన తీసుకున్నాడమ్మా? ఆ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. యవ్వనస్తులను పిలిచాడట. మీరైతే ఏం చెప్తారా అని అడిగాడట. మీ నాన్న బరువుగా మోపాడు కదా, ఇంకా బరువేసే. అలా చెప్పారు. మీ నాన్న బరువైన కాడి కదా, ఇంకా బరువైన కాడి మోపు వాళ్ళ మీద. అది చచ్చు సలహా ఇచ్చారు. మూర్ఖత్వం కలిగిన వారు మాట విన్నాడు. అందుకే రెహబాము పెద్దల ఆలోచన నిర్లక్ష్యపెట్టి, ప్రజల ఆలోచన నిర్లక్ష్యపెట్టి, జ్ఞానాన్ని ఉపదేశించి ఆ పెద్దల ఉపదేశాన్ని తిరస్కరించాడు. అందుకే రెహబాము ఒక మూర్ఖుడు. రెహబాము ఒక మూర్ఖుడు. మూర్ఖంగా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. కాబట్టి మనం కూడా ఎప్పుడైనా దేవుడి పట్ల భయం ఉండండి అమ్మా, భక్తి కలిగి ఉండండి అని చెప్పాను అనుకోండి, ఆ భయము భక్తి నువ్వు విడిచిపెడితే అదే జ్ఞానం. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమైతే ఆ జ్ఞానము కలిగి ఉండండి అని చెప్తున్నప్పుడు ఆ భయము భక్తి పర్వాలేదులే నువ్వు అనుకుంటే నువ్వు దేవుడికి మూర్ఖుడిగా కనబడతావు. అలా ఉండకూడదు. కనుక దైవికమైన ఉద్దేశంలో ఎవరైనా మనకు మంచి మాటలు చెప్తుంటే ఆ మాటలు నేను స్వీకరించాలి. నేనైనా సరే అది స్వీకరిస్తాను. చాలామంది చూడండి, ఇంకా పెద్దవారు సువార్థికురాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఈ మధ్య ఎదిగిపోయారు. అంతా ఎందుకు? మనం చెప్పాను, ఎదిగిపోయారు. మూర్ఖత్వం. ఆవిడ వయసు అంత ఉండదు నా అనుభవం. కానీ దేవుడు అనుభవం పాఠాలు నేర్పించాడు నాకు. ఎక్కడ ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో కనీసం జ్ఞానం ఇచ్చాడు. ఆ ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయారు. ఎందుకు? సంఘాలు కట్టి సంఘాలు నాశనం చేయడానికి కాకపోతేను. జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించేవాడు మూర్ఖుడు. నెంబర్ 3, మూర్ఖముగా మాట్లాడేవాడు. మూర్ఖముగా మాట్లాడతారు కొంతమంది. మనం మాట్లాడుతుంటే మూర్ఖంగా మాట్లాడతారు. దాని గురించి కూడా ఒక మాట సామెతల గ్రంథంలో చూడండి. సామెతల గ్రంథం 17:20లో ఇలా రాయబడి ఉంది. సామెతల గ్రంథం 17:20లో ఇలా రాయబడి ఉంది. కుటిల వర్తనుడు మేలు పొందడు, మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడును. అమ్మ, మూర్ఖంగా ఏం చేస్తారు? చాలామంది మాట్లాడతారు. ఎందుకరా మూర్ఖంగా మాట్లాడుతున్నావు అన్న విండు. అంటే మూర్ఖంగా మాట్లాడడం అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు. దేవుని చెప్పిన ప్రకారం కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటాడు. అది పద్ధతి కాకపోయినా మాట్లాడుతుంటాడు, అది తప్పైనా మాట్లాడుతుంటాడు. అలా మూర్ఖంగా మాట్లాడేవాడు కీడులో పడతాడన్నాడు 19వ అధ్యాయం సామెతలు. దీనికి సంబంధించి మరొక మాట 19:2 అక్కడే ఉంటుంది. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. తర్వాత ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. అమ్మ, తారుమారు అంటే తలకిందులు, జీవితం తలకిందులు. తారుమారు అన్నాడు అంటే ఒకని మూర్ఖత వాని ప్రవర్తన ఏం చేస్తుంది? తారుమారు. ఇప్పుడు మూర్ఖంగా మాట్లాడేవాడు, మూర్ఖంగా ప్రవర్తించేవాడు ఎవరు అంటే ఫరో. మనందరికీ బాగా తెలుసు ఫరో. మోషే అహరోనులు వెళ్ళారు. ఫరో రాజు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా, దేవుడు మా ఇశ్రాయేల్ని విడిపించమన్నాడు, మీరు సెలవిస్తే ఇశ్రాయేల్ని తీసుకుని మేము వెళ్ళిపోతాం అని చక్కగా మాట్లాడాడు. మోషే అహరోను ఇద్దరు మాట్లాడితే యెహోవా ఎవడు అంటాడు ఈ గనుడు. యెహోవా ఎవడు అన్నాడు. ఆ దేవుడు ఎవడో అంటావా? నీకు చూపిస్తాడు. అయితే ఎవడో నీకు తెలియదు కదా, ఆ దేవుడు ఎవరో నీకు తెలియదు కదా, అయితే నీకు తెలియాలి. 10 తెగుళ్ళు మనకు తెలుసు. చరిత్రలో 10 తెగుళ్ళు వచ్చాయి. ఒక తెగులు తర్వాత మరొక తెగులు. మనుషులో ఏం రావాలి?
మార్పు రావాలి. కానీ రాలే. ఇన్ని ఒకసారి తర్వాత ఒకటే వచ్చిన ఆ సమయానికి ఉపశమనం పొందుతున్నాడు, మరలా మారిపోతున్నాడు. అందుకే అన్నా కదా, మరలా 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 కనపరిచేవాడు ఎవరు? మూర్ఖుడు. ఫరో ఎవరు అంటే నిస్సందేహంగా చెప్పొచ్చు వీడి మూర్ఖుడు. నిస్సందేహంగా చెప్పొచ్చు వీడి మూర్ఖుడు. ఎందుకు? అసలు ఒక తెగులు నీ మీదకి వచ్చిందా? ఆఖరికి ఏం చేశాడమ్మా? తన చేసిన తప్పుకు తన దేశం మీదకి, ప్రజల మీదకి ఏం రప్పించాడు? ఏం రప్పించాడమ్మా? తెగుళ్ళు అంటే కీడు. మూర్ఖంగా మాట్లాడు వాడి మీదకి ఏమొస్తుంది? వాడు కీడులో పడతాడు. మూర్ఖంగా మాట్లాడేవాడు నీ మీదకి కాదు, నీ దేశం మీదకి, ప్రజల మీద కూడా నాశనం తెప్పించుకున్నాడు ఫరో లాంటి వాడు. అలాంటి వాళ్ళు ఉంటారు మూర్ఖంగా మాట్లాడడం వల్ల. కాదు, దేవుడే చెప్పాడు క్షమించి కనికరించి వదిలేయమంటే వదలడు. హృదయాన్ని ఏం చేసుకున్నాడమ్మా? హృదయాన్ని కఠినం చేసుకున్నాడు, మారరు. ఇప్పుడు గ్రంథం చెప్పినప్పుడు, దేవుని మాటలు చెప్తున్నప్పుడు, ఇక్కడ మీలో చాలామంది వచ్చినారుగా, మీ హృదయాలు ఏంటో నాకు తెలియదు. ఇక్కడికి వచ్చి కూర్చొని మీ బ్రదర్ మీరు ఎంత చెప్పండి, మీ మారం అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఇంకా వాళ్ళని మార్చలేం మనం. మీరు ఎంత చెప్పండి, నేను ఇలాగే ఉంటాను అనుకున్న వాళ్ళు ఉంటే, ఒకవేళ అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. మీరు ఎంత చెప్పండి, నేను మారను అనుకుని ఇక్కడ ఉన్నారనుకోండి, ఎవరైనా మూర్ఖులు. మూర్ఖులు. కానీ ఇంకో ఉద్దేశంతో వస్తాము. ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడితే నేనేం మార్చుకోవాలి? అది గొప్పతనం. అది దేవుడు కోరుకునేది. ఈరోజు బ్రదర్ ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడు అనుకునే వాళ్ళు ఎంతమంది వచ్చి ఉంటారు మీలో? జస్ట్ ఎగ్జాంపుల్ అడుగుతున్నాను. నాకు తెలిసి మీలో ఎంతమంది ఉంటారు? ఈరోజు బ్రదర్ ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడు అనుకుని ఎవరో రారు, నాకు తెలిసి తక్కువ మంది ఉండొచ్చు ఒకవేళ ఉంటే. ఈరోజు ఏ సందేశం మాట్లాడతాడు దేవుడు ఆయన ద్వారా, ఆయన స్వరం ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడు, నేనేం మార్చుకోవాలి? అమ్మ, ఈ రెండు ఉన్న వాళ్ళు నిజంగా గొప్ప వాళ్ళు చెప్తున్నాను. దేవుడు కూడా అలాంటి వాళ్ళని గొప్ప వాళ్ళుగా చూస్తాడు. ఈరోజు ఏం మాట్లాడతాడు, నేనేం మార్చుకోవాలి? ఏ సందేశం నాకు ఈరోజు గుచ్చుకుంటుంది అనుకున్న వాళ్ళు ఎంతమంది వచ్చి ఉంటారు? ఎంతమంది వచ్చి ఉంటారు? ఆశతో వెళ్ళాలమ్మా సంఘానికి ఎప్పుడు కూడా. ఆశతో, అటువంటి హృదయాన్ని దేవుడు చూస్తాడు. నిజం చెప్తున్నాను. ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడు? ఆదివారం రాగానే ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడు నా గురించి? నా ఏ తప్పులు చూపిస్తాడు? నా లోపాలు ఏం చూపిస్తాడు? నేనేం మార్చుకోవాలి? నిజంగా దేవుడు చాలా ధన్యకరంగా చూస్తాడు. ఇప్పుడు మూర్ఖంగా మాట్లాడిన చూసా, మోషే అహరోను మాట వినలేదు, మూర్ఖంగా ప్రవర్తించి కీడు రప్పించుకున్నాడు. ఇది మూడో రకమైన జాబితా. కనుక ఎప్పుడైనా మనకు తెలియకపోతే సైలెంట్ అయిపోతాం తప్ప, ఏదో తెలిసిన ముందుకెళ్ళిపోయి మూర్ఖంగా మాట్లాడకూడదు. అలా మూర్ఖంగా మాట్లాడే వాడి జీవితంలో కీడు వస్తుంది. ఆ కీడు నువ్వు తట్టుకోలేనంత కీడు వస్తుంది. ఆఖరికి ఫరో కుటుంబంలో పెద్ద కొడుకు ఏమయ్యాడు? చచ్చాడు. ఫరోకు ఆఖరి తెగులు అదే. మీ ఇంట్లో మొదటి సంతానం చస్తారు. చచ్చారు. అప్పుడైనా మారలేదు మనోడు, అప్పటికే మారలేదు, మరలా రథాలు వేసుకుని వెళ్ళిపోతున్నాడు. సిగ్గుండాలి కదా ఫరో లాంటి వాళ్ళకి. ఇంకా మారవా? ఇంకా నీ జీవితం మారవా? ఇంత దేవుడు కొట్టినావు మారకపోతే ఆడు మనిషే కాడనమాట. మనిషి కాదు ఫరో లాంటి వాళ్ళు. అప్పటికప్పుడు ఉపశమనం అమ్మ. ఫరో జీవితాన్ని నేను బాగా స్టడీ చేస్తే నాకు ఏమర్థమైంది తెలుసా? ఫరో జీవితాన్ని స్టడీ చేసినప్పుడు నిర్గమకాండంలో, నొప్పి వస్తే దేవుడి దగ్గరికి వస్తారు, నొప్పి తగ్గిపోయింది అనుకోండి దేవుడి దగ్గర రావడం మానేస్తారు. అలాంటి బ్యాచ్ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఫరో బ్యాచ్ వాళ్ళే. నొప్పి తగ్గలేనప్పుడు వచ్చావు కదా, తగ్గిన తర్వాత ఇంకా ఎక్కువగా ఉండంటాను నేను. అంతే కదమ్మా. నీకు రోగం వచ్చినప్పుడు పరిగెత్తుకుని వచ్చేసావు, అయ్యా ప్రార్థన చేయండి బ్రదర్. చేస్తారు. బ్రదర్ ఏం చేయరు. ఆయన చేసిన ప్రార్థన ఆయన అంగీకరించాలంటే మరలా నీ తగ్గిన తర్వాత మరలా నువ్వు కనబడాలి. కనబడరు. భవిష్యత్తులో కీడే. ఉపశమనం పొందిన తర్వాత మరలా మర్చిపోయిన వాడు ఎవరంటే ఫరో లాంటి వాళ్ళు. అది మనం తట్టుకోలేం భవిష్యత్తుని. నెంబర్ 4, మూర్ఖత్వం కలిగిన మూర్ఖుడు ఎలా ఉంటాడంటే, కలహాన్ని పుట్టించేవాడు ఎవరమ్మా? కలహమును పుట్టించేవాడు మూర్ఖుడు అని గ్రంథం చెప్పింది. 16వ సామెతల గ్రంథం 16 చూడండి. 16:28 చూస్తారా? ప్రారంభ వచనంలో 16:28 సామెతలు. ఆ మూర్ఖుడు కలహము పుట్టించును. చాలు బ్రదర్. గొడవలు పెట్టేవాడు ఎవరైనా ఎప్పుడైనా విన్నారమ్మా? ఇద్దరి మధ్య, భార్యాభర్తల మధ్య గొడవ పెట్టి వీళ్ళు నవ్వుకుంటుంటారు, వీళ్ళు ఆనందపడుతుంటారు. అంటే గొడవ పెట్టి వాళ్ళు గొడవలు పడుతుంటే నువ్వు ఆనందపడుతున్నావు చూసారా, నువ్వే మూర్ఖుడురా. అది గొడవలు ఇష్టపడతారు కొంతమంది. గొడవలు చూడడానికి ఇష్టపడతారు, గొడవలు పెట్టడానికి ఇష్టపడతారు. వాళ్ళు గొడవలు ఆడుకుంటే, వాళ్ళు గుద్దులాడుకుంటే, వాళ్ళ మనస్పర్ధలు కలుగుతుంటే అబ్బా ఎంత ఆనందం. మూర్ఖత్వం. మూర్ఖుడు కలహమును పుట్టించును అన్నాడు. సామెతల గ్రంథం 20:3 సామెతల గ్రంథం 20:3 కలహమునకు దూరముగా ఉండుట నరులకు
ఘనత. ఆమె ఎప్పుడైనా గొడవకు దూరంగా ఉండండి. గొడవ వస్తుంటే కొంతమంది వెళ్ళి చూస్తుంటారు, ఆనందపడిపోతుంటారు. గొడవకు దూరంగా ఉండాలి. అక్కడ గొడవ అవుతుందంటే వేరే ఇళ్ళ నుంచి వెళ్ళిపోలే. అలా అలా ఎంతమంది ఉంటారు? గొడవ చాలామంది ఇంట్రెస్ట్గా వెళ్తారు. దేవుడు చెప్పిన మాట అలా కాదు. గొడవలకు దూరంగా ఉండాలి క్రైస్తవ సమాజం. అక్కడికి వెళ్తే మనం అక్కడ కూడా ఏమైనా మాట్లాడితే ఎందుకు? వాళ్ళు ఏమంటారు? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు చూడరు ఎలా తన్నుకుంటున్నారో, ఎలా గొడవలాడుకుంటున్నారో. కలహానికి దూరంగా ఉండాలి. అది నరులకు ఏమిస్తుంది? ఘనత. గొడవలాడేవాడు, కలహాలు పుట్టించేవాడు ఘనత కాదు. గొడవ జరుగుతున్న సమయంలో కూడా దానికి నుంచి దూరం అయిపోవడమే ఘనత. అదే మంచిది. తర్వాత ఒక మాట అన్నాడు చూడండి, 23 లైను. మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. అగో చాలా ఇష్టం వాడికి. గొడవ జరిగితే ఇష్టం, గొడవలంటే ఇష్టం, అల్లర్లంటే ఇష్టం. కాబట్టి కలహాలు ఎవరైనా పుట్టించినా, అది భార్యాభర్తల మధ్యనైనా, కుటుంబాల మధ్యనైనా, ఎప్పుడైనా మన జీవితంలో నేను ఎవరినైనా పుట్టించినా, కలహాలు పెట్టావా, గొడవలు పెట్టావా, పుల్లలు పెట్టావా, నువ్వే మూర్ఖుడివే. నువ్వు మూర్ఖురాలుగా దేవుడు చూస్తాడు. అందుకే ఎప్పుడు వీలైతే కుటుంబాలు నెమ్మదిగా ఉండడానికి ప్రయత్నించే, కుటుంబాలు కట్టబడడానికి చెయ్యి తప్ప కుటుంబాలు విడగొట్టడానికి, కలహాలు పెట్టడానికి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి సమాజంలో. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. కలహాలు పెట్టేవాడికి దూరంగా ఉండండి. ఎందుకంటే ఆడు మూర్ఖుడు, నీకు అంటుకుంటుంది ఆ మూర్ఖత్వం. ఈ అమ్మాయి గొడవలాడుతుందా? గొడవలాడే వాళ్ళు ఉంటారు సంఘాల్లో. గొడవలాడే వాళ్ళకి దూరంగా ఉండాలి. అది మనకి ఘనత. కాబట్టి నాబాలు అన్న ఉదాహరణ వ్యక్తిని చూసుకున్నాను మీకు. నాబాలు గురించి అందరికీ తెలుసు, మొరటోడు. నాబాలు భార్య అబీగయిలు ఒక మంచి బుద్ధిగల స్త్రీ. ఈ మొరటోడు తనకున్నటువంటి ఆస్తి, గొర్రెల సంపద, ఈ గొర్రెలన్నీ కూడా కరిమేలు పర్వతం మీద మేత మేస్తున్నాయట. కరిమేలు పర్వతంతో మేత మేస్తుంటే అక్కడికి శత్రువులు రాకుండా ఒకానొక సమయంలో దావీదు అక్కడ ఉండడం అని తెలుసుకుని శత్రువులు ఎవరు కూడా అక్కడ రావడానికి ఇష్టపడలే. ఎందుకంటే దావీదు ఉన్నాడు కరిమేలు కొండ మీద. దావీదు అక్కడ కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని రోజులు వాసం ఉన్నాడు. దావీదు అక్కడ ఉన్నాడని తెలిసి ఎవరూ రాలేదట. ఇప్పుడు ఒక రకంగా దావీదు వల్ల మేలు ఎవరు పొందుకున్నారంటే నాబాలు పొందుకున్నాడు. ఎందుకంటే నాబాలు పశువులు, ఆ గొర్రెలు ఎప్పుడు కూడా అక్కడే మేస్తాయి వెళ్ళి. ఒకవేళ దావీదు లేకపోతే నాబాలు గొర్రెలు కొన్నైనా చంపబడేవి, ఎవరైనా ఎత్తుకెళ్ళిపోదురు. కానీ ఎప్పుడైతే దావీదు కర్మేలు కొండ మీద ఉన్నాడని తెలిసిందో నాబాలుకు ఉన్నటువంటి గొర్రెలు ఎవరూ పట్టుకెళ్ళలేదు, క్షేమంగా ఇంటికి వచ్చేసాయి. కానీ ఆకల్లో ఉన్న దావీదు ఒక మాట పంపించాడు తన దగ్గర ఉన్న సేవకుల ద్వారా. దావీదు సేవకులు వచ్చి నాబాలుతో మాట్లాడుతున్నారు, అయ్యా దావీదుతో 600 మంది ఉన్నారు, కర్మేలు కొండ మీద 600 మంది ఉన్నారు, ఆకలేస్తుంది, కొంచెం ఏమైనా ఆహారం పంపించగలవా? ఇగో దావీదు నన్ను పంపించాడు అన్నాడు. అంటే దావీదెవడు? కోరుండి గొడవ పెట్టుకున్నాడు. దావీదెవడు? ఎస్ఐ కుమారుడెవడు అంటున్నాడు. దావీదెవడో నీకు తెలీదా? ఎందుకంటే అప్పటికే ఇశ్రాయేలు సమాజంలో గొల్యాతును చంపినవాడు ఎవరు? దావీదు. దావీదుకి ఎన్ని వేల కొలది? 10,000 కొలది. ఏంటి నీకు వెళ్ళదా? సౌండ్ రాలేదా నీకు? సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది. అసలు దావీదు పేరు వెళ్ళలేనోడు ఎవడో ఉండడు. కానీ కావాలని గర్వముతో నేను ఎందుకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతూ కలహం కోరుండి గొడవ పెట్టుకున్నాడంటే ప్రాణం మీదకి వచ్చింది ఆఖరికి. అమ్మ 10 రోజుల్లో నాబాల్ అన్నవాడిని దేవుడు ఏం చేశాడు? అక్కడ రాశాను, 10 రోజుల్లోనే దేవుడు నాబాల్ని మొత్తుతాడు, నాబాల్ చనిపోతాడు. ఇదంతా కూడా సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో చరిత్ర. మొదటి సమూయేలు 25వ అధ్యాయం అంతా కూడా నాబాలు చరిత్ర కనబడుతుంది మనకి. ఆ చివరికి వెళ్ళేసరికి చనిపోతాడు, చంపుతాడు దేవుడు, మొత్తుతాడు. ఎందుకు అంటే మూర్ఖత్వం. కోరుండి కలహాన్ని పెట్టుకున్నాడు. అయినా సరే భార్య మంచిది కనుక ప్రాణం నిలబడింది, అబీగయిలు మంచిది కనుక. కాబట్టి ఈరోజు మూర్ఖుడు లేదా మూర్ఖత్వం గలవారి లక్షణాలు ఏంటంటే, మూఢతను మరలా ఏం చేస్తాడు? కనపరుస్తాడు. కక్కిన దాన్ని మరలా ఏం చేస్తాడు? తింటాడు. కక్కిన దాన్ని మరలా చేస్తున్నారా? జాగ్రత్త. జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించేవాడు. ఎప్పుడు జ్ఞానము తిరస్కరించకూడదు. దేవుడు భయభక్తులు కలిగి ఉండమన్నాడా? ఆ భయము భక్తి కలిగి ఉండితే జ్ఞానం అని ఎవరైనా చెప్పినప్పుడు గ్రంథాన్ని బట్టి అది నేను స్వీకరించాలి. నాకెందుకు దేవుడంటే భయం ఉండాలి, నాకెందుకు దేవుడంటే భక్తి ఉండాలంటే అంతకన్నా మూర్ఖులు మరొకరు ఉండరు. నెంబర్ 3, మూర్ఖంగా మాట్లాడేవాడు కీడులో పడతాడు. ఫరో మోసే ఆహారంలో చెప్పిన మూర్ఖంగా ప్రవర్తించాడు కనుక కీడులో పడ్డాడు. కనుక ఎప్పుడు కూడా మూర్ఖంగా ప్రవర్తించొద్దు, మూర్ఖంగా మాట్లాడొద్దు. తెలియకపోతే సైలెంట్గా ఉండు, తెలిస్తే మాట్లాడు, గ్రంథమైనా ఏదైనా. నెంబర్ 4, కలహాన్ని పుట్టించేవాడు మూర్ఖుడు. ఎప్పుడు కోరుండి గొడవలు పెట్టడం, పుల్లలు పెట్టడం,
వాళ్ళ మధ్య గొడవలు రప్పించడం, వాళ్ళ మధ్య మనస్పర్ధలు రప్పించడం, అలాంటి పనులు చేసేవాడు మూర్ఖుడు. ఈ మూర్ఖత్వం వల్ల ఏమొస్తుంది అంటే ఇక్కడ 5 రాశాను. మూర్ఖత్వం వల్ల ఏమి సంపాదించుకుంటావంటే చదివేద్దాం. నెంబర్ 1, మూర్ఖత్వం వలన వాళ్ళతో మూర్ఖులతో సహవాసం చేసేవాడు ఏమవుతాడు? మరి ఇవన్నీ ఏమైనా మంచి పనులమ్మా? ఈ 4 ఏమైనా మంచి పనుల? ఇంత చెడ్డగా ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎవరైనా యవనస్తులు అలాంటి వాళ్ళతో మీరు తిరిగితే మీరు చెడిపోవడం గ్యారంటీ. సామెతలు 13:20, సామెతలు 13:20లో ఇలా రాయబడి ఉంటుంది, జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. చెడిపోతావు నువ్వు కూడా, చెడిపోతావు నువ్వు కూడా. ఎవరైనా మూర్ఖులతో సహవాసం చేస్తే గుర్తుపెట్టుకోండి, మూర్ఖులతో సహవాసం చేస్తే నువ్వు చెడిపోతావు. ఎవరు మూర్ఖుడు? ఇప్పటి వరకు మీకు చెప్పాను. ఈ 4 సందర్భాలు మరొకసారి గుర్తు చేసుకోండి. ఇలాంటి వారితో మీరు కనుక తిరిగితే, మీరు కనుక సహవాసం చేస్తే మీరు కూడా చెడిపోతారు. అది దేవుడు చెప్తున్నాడు. 2, మూర్ఖ స్వభావం నిన్నేం చేస్తుంది? పాడు చేస్తుంది. సామెతల గ్రంథం 11:3, సామెతల గ్రంథం 11:3 రెండో లైన్ చదివేద్దాం నేరుగా. 11:3 రెండో లైన్లో, ద్రోహుల మూర్ఖ స్వభావం వాణ్ణిని పాడు చేస్తుంది. అమ్మ, మూర్ఖత్వం చెడిపోవడమే కాదు, మూర్ఖ స్వభావం నిన్ను పాడు చేస్తుంది, నీ జీవితం నాశనం చేస్తుంది. అలాంటి వారికి దూరంగా ఉండండి. లేదా నీలో కూడా ఏ స్వభావం రాకూడదు అమ్మ, ఎప్పుడు ఏ రాకూడదు? మూర్ఖ స్వభావం నాలోకి రాకూడదు. ఏంటి మూర్ఖ స్వభావం? దేవుడు చెప్పిన మాటలు పక్కన పెట్టి, దేవునిచ్చిన ఆజ్ఞలు తెలిసినా కూడా ఏముందలే అని, పర్వాలేదులే అని చేసేస్తూ ముందుకెళ్ళిపోతే, అలాంటి మూర్ఖ స్వభావం కలిగిన వాడు ఏమవుతాడంటే పాడైపోతాడు. రేపు పొద్దున్న నాశనం అయిపోతాడు, చెడిపోతాడు, నాశనం అయిపోతాడు. నెంబర్ 3, అసలు మూర్ఖుడి నుంచి వచ్చే ఆలోచన కూడా మంచిది కాదని దేవుడు చెప్తున్నాడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం చూడండి. మూర్ఖుడు, మీకు ఎవరైనా సలహాలు కోరుకోవడానికి ఎప్పుడు కూడా జనరల్గా మీకు ఏదైనా ఆలోచన మీకు రాకపోతే మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నన్ను అడిగితే గ్రంథం తెలిసిన దగ్గర ఎవరి దగ్గరికైనా వెళ్ళండి ప్లీజ్, నేను ఇదే చెప్తాను. అంతేగాని చచ్చు సలహాలు ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఆడికి ఏమీ రాదు, ఆడేం చెప్తాడు సలహా? ఏమీ రానోడి దగ్గరికి వెళ్ళండి. సలహాలకు వెళ్తే ఆడేం చెప్తాడు? ఒక మంచి సలహా ఇవ్వడు, కుటుంబం కట్టే సలహా ఇవ్వడు, కుటుంబాలు కూల్చే సలహా ఇస్తాడు. అంటే మూర్ఖుడు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఒక ఆలోచన ఏంటి, ఏది బెటర్ అంటారు అని అడగకూడదు. ఏం చేయమంటారు? ఆడే మూర్ఖుడు. మరలా నీకు ఇచ్చిన ఆలోచన ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. పాపపు ఆలోచన ఇస్తాడని రాస్తుంది గ్రంథంలో. సామెతలు 24:9 చూడండి. సామెతలు 24:9, మూర్ఖుని యోచన పాపము. యోచన అంటే ఆలోచన. అంటే ఒక మూర్ఖుడు కలిగిన వాడు ఏం ఆలోచన చెప్తాడు? నాకు ఒక పాపం చేయడానికి ఆలోచన చెప్తాడు. మీకు అందరికీ గుర్తుంటే దావీదుకు పెద్ద కొడుకు పేరు అమ్నోను. అమ్నోనికి ఒక తన చెల్లైనటువంటి అబ్షలోము చెల్లైన తామారును మోహించాడు. సిగ్గుండాలి కదమ్మా, సొంత చెల్లి. తల్లులు వేరు, తండ్రి ఒకడే, తల్లులు వేరు. నీకు చెల్లే కదరా అవుతుంది అమ్నోను, నీకు చెల్లిని కామంతో కళ్ళు మూసేలా చూస్తావురా? చూసి ఈ అమ్నోను ఎవడ సలహా తీసుకున్నాడు తెలుసా? అమ్మ, ఇంకోటి ఉన్నాడు అభినాదాబు ఉన్నాడు పక్కనే ఫ్రెండ్. అరే, నాకు మా చెల్లి మీద మనసు కలిగిందిరా, ఛీ ఎదవా అనాలి. నిజమా? క్షమించండి. ఏంట్రా తప్పుడు ఆలోచన? నీకు చెల్లేనా? ఆ సలహా ఏమిచ్చాడు తెలుసా మీడు? ఈ అభినాదం అన్నాడు, ఓ పని చేయి, నీకు బాగోలేదని చెప్పరా, మీ నాన్నకి చెప్పు, మీ చెల్లిని వంటకు పంపించి, ఇంటికి వంటకు పంపించు, వంటకు వస్తుంది, అప్పుడు నువ్వు చెల్లిని పాడు చేయొచ్చు. ఆడు ఏ సలహా ఇచ్చాడు చూడండి. అంటే మూర్ఖుని యోచన పాపము అన్నాడు. ఆల్రెడీ నువ్వు వెళ్ళిందే మూర్ఖుడి దగ్గరికి వెళ్ళావు. మరి అంతే, ఒక మూర్ఖుడికి ఫ్రెండ్స్ కూడా ఎలా ఉంటారు? మూర్ఖులే ఉంటారు. తాగుబోతాడికి ఎవరు ఉంటారు? మంచి వాళ్ళు ఉంటారా? తిరుగుబోతాడే ఫ్రెండ్, తాగుబోతాడే ఫ్రెండ్. మందిరంకి వెళ్ళిన వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు. అంతే. తిరుగుబోతాలకి తాగుబోతాలకి ఏ ఫ్రెండ్స్ ఉంటారు? మంచి వాళ్ళు ఉంటారా? ఉండరే. కాబట్టి మూర్ఖుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి పాడు సలహా ఇచ్చాడు చూడండి. దరిద్రమైన సలహా ఇచ్చాడు చెల్లెల దగ్గరికి వెళ్ళడానికి. నెంబర్ 4, మూర్ఖత్వం కలిగిన వాడు హఠాత్తుగా పడిపోతాడు. ఏ రోజు పడిపోతాడో తెలియదు. సామెతల గ్రంథంలో రాస్తుంది ఈ మాట. 28:18 చూడండి. 28:18లో ఈ మాట రాస్తుంది. చదువునన్న. యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోతాడు. అంటే ఎప్పుడు పడిపోతాడు? ఎవరికి?
తెలీదు. దయచేసి ఆలోచించండి. మూర్ఖంగా ఎవరు ప్రవర్తించినా మా తల్లిదండ్రులు చెప్పినట్టు వినండి. తల్లిదండ్రుల ప్రకారం మీ జీవితాన్ని నడిపించుకోండి యవనస్తులారా. వారు చెప్పిన ప్రకారం మీ బ్రతికినంత కాలం మీ మీ జీవితానికి తిరిగి ఉండదు. నువ్వు నాకేం చెప్తావు అన్న సమాధానాలకు వెళ్ళకండి. మూర్ఖంగా ఎప్పుడైతే ఒక యవ్వన జీవితంలో ప్రవర్తిస్తాడో వాడు హఠాత్తుగా పడిపోతాడు. ఎప్పుడు రాలిపోతాడో కూడా తెలియదు. ఎప్పుడు రాలిపోతాడో కూడా తెలియదు. అనేక మంది యవనస్తులు చూడండి, వయసు మేరకముందే చనిపోతున్నారు. వయసు మేరకముందే చనిపోతున్నారు. తల్లిదండ్రుల కళ్ళ ముందు యవనస్తులు చనిపోతున్నారు. కారణం మూర్ఖంగా ప్రవర్తించడం ఎక్కువ శాతం. నెంబర్ 5, అలాంటి మూర్ఖుడికి దేవుడు అంటున్నాడు, ఆ మూర్ఖుడి వీపునికి ఏది బెటర్ అంటున్నాడు చూడండి. ఏం బెటరు? బెత్తం. సామెతల గ్రంథం 26:3. సామెతల గ్రంథం 26:3. గుర్రమునకు చబుకు, గాడిదకు కళ్ళెము. మరి మనుషులకి అంటే మూర్ఖులు లాంటి మనుషులకి ఏమన్నాడు చూడండి, మూర్ఖుల వీపునకు బెత్తము. అంటే దేవుడే బెత్తం తీస్తాడు ఒక రోజున. ఆ బెత్తం దేవుడు తీస్తాడు. టీచర్ తీయడం కాదు, స్టూడెంట్ దగ్గర బెత్తం కాదు. దేవుడు బెత్తం తీస్తాడు. ఎవరికి? ఎవడైతే మూర్ఖులు ఉంటారమ్మా ఒక రోజున తీర్పు దినాన ఆ మూర్ఖులందరూ ఒక దగ్గర రండి వస్తారులా. మూర్ఖులకి బెత్తంతో ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కడికి. అలాంటి మూర్ఖులకి ఎందుకంటే దేవుడు మూర్ఖుల వీపునకు బెత్తం. ఎవరు మూర్ఖులు? ఇగో ఇలా ప్రవర్తించిన వాళ్ళందరూ మూర్ఖులు. అలా ప్రవర్తించిన వాడికి దేవుడు బెత్తం తెస్తాడు. అది మామూలుగా కర్రముక్కలా ఉండదు. ఆ బాధ వర్ణనాతీతం. నరకంలో నువ్వు ఎంత బాధ అనుభవిస్తారో, పాతాళంలో ఎంత వేదన అనుభవిస్తావో ఆయన బెత్తంతో కొడితే అలా ఉంటుంది. మూర్ఖులందరూ కూడా ఆ బెత్తానికి సిద్ధపడి ఉండాలి. చివరిగా మూర్ఖ స్వభావం కలిగిన వారు ఎలా ఉంటారో చెప్పి నేను ముగిస్తాను. ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా మనకు ఒకటి అర్థం అవ్వాలి. దేవుడిచ్చిన ఆజ్ఞలను తృణీకరించకూడదు. దేవుడి ఆజ్ఞలు తెలిసినా నేను విన్నాను. ఈరోజు విన్నారు కదా, ఈరోజు విన్న తర్వాత కూడా నీ ప్రవర్తన మార్చుకోకపోతే దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చూస్తాడంటే మూర్ఖుడిగానే చూస్తాడు. అలా మూర్ఖులుగా చెప్పిన మాట సామెతల గ్రంథం చివరి మాట చదువుకుందాం చూడండి. సామెతల 11వ అధ్యాయం చివరిగా, సామెతల 11వ అధ్యాయం 20 చదువుదాం. 20 మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. అంటే మూర్ఖం కలిగిన స్వభావం కలిగిన వారు దేవునికి ఇష్టం కాదమ్మా. దేవునికి ఎవరు? అసహ్యం. హేయులు అంటే అసహ్యం. మరి మూర్ఖత్వం మనలో ఉందా? ఒకసారి మనం పరిశీలించుకుందాం. నేను కక్కిన దాన్ని మరలా చేస్తున్నానా? ఇది పాపము అని తెలిసిన తర్వాత కూడా మరలా పాపాన్ని నువ్వు చేయడానికి ఇష్టపడుతున్నావంటే నువ్వు దేవుడికి అసహ్యం. దేవుడు ఏదైతే గ్రంథాన్ని ఇచ్చి ఇది నేర్చుకోండి, ఇది వినండి, ఇది విన్న తర్వాత దీని ప్రకారం మీ బ్రతుకులు మార్చుకోండి, సరిచేసుకోండి, నా యందు భయభక్తులు కలిగి ఉండండి, ఇదే మీకు జ్ఞానం అంటే ఆ జ్ఞానం మాకొద్దు అని మీరు అంటే దేవుడికి అసహ్యం. జ్ఞానమును తిరస్కరించేవాడు అసహ్యం. తెలిసి తెలియకుండా మూర్ఖంగా మాట్లాడిస్తూ ఉండే వారు దేవుడికి అసహ్యం. మూర్ఖంగా మాట్లాడేవారు దేవునికి అసహ్యం. కోరుండి గొడవలు పెట్టేవాడు, కలహాలు పెట్టేవాడు దేవునికి అసహ్యం. అలాంటి వారిని తెలిసినా కూడా మీరు ఫ్రెండ్షిప్ చేసినప్పుడు రేపు పొద్దున్న కాలేజీలకు వెళ్తారు, ఎక్కడికి వెళ్ళినా లేదా డ్యూటీలకు వెళ్ళినా ఎక్కడ ఉన్నా నేను మూర్ఖుడితో స్నేహం చేస్తున్నానా అన్నది గుర్తుపెట్టుకోవాలి. లేక నాకు తెలిసాయి కనుక ఈడు మూర్ఖుడైతే మూర్ఖుడికి దూరం అయిపో. లేదు వాళ్ళతోనే రాసుకుని పూసుకొని తిరుగుతుంటారు కొంతమంది. ఆడు మూర్ఖుడని తెలిసి కూడా వాళ్ళతో తిరుగుతున్నావు అంటే చెడిపోవడం, పాడైపోవడం, నువ్వు పడిపోవడం గ్యారంటీ. చెడిపోవడం, పాడైపోవడం, పడిపోవడం గ్యారంటీ. ఒకవేళ ఈ 3 నీకు ఓకే అనుకుంటే వాళ్ళతో తిరగండి. నేను చెడిపోయినా పర్లేదు, పడిపోయినా పర్లేదు, నా ప్రాణం ఏదో రోజున గాలిలో కలిసిపోయినా పర్లేదు అంటే మూర్ఖులతో తిరగండి, పర్వాలేదు, తప్పులేదు. లేదు నేను బతకాలి, దేవుడు చెప్పిన కోరుకునే నా బ్రతుకు బ్రతకాలి, మా తల్లిదండ్రులను సంతోషపెట్టాలి, మా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి, మరి ముఖ్యంగా దేవుని నామానికి మహిమకరంగా బతకాలి అంటే మూర్ఖులకు దూరంగా బతకండి. మూర్ఖుల చిత్తము గలవారు యెహోవాకు అసహ్యం. అలాంటి వారి జాబితాలో నేను ఉండకూడదు. అలాంటి వారి జాబితాలో మనం ఉండకూడదు. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ